మీ టీనేజ్ గర్ల్స్ ఎక్కువగా టైర్డ్ అయిపోతున్నాము, ఫెయింట్ అయిపోతున్నారు అనేసి కంప్లైంట్ చేస్తున్నారా? హాయ్, దిస్ ఇస్ డాక్టర్ సమతా కిరణ్మయ్, కన్సల్టెంట్ ఆబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్, మహావీర్ హాస్పిటల్. అయితే ఇది రక్తహీనత వల్ల అవ్వచ్చు, అంటే అనీమియా. ఈ ఏజ్లో అనీమియా అనేది చాలా కామన్. ఎందుకు అని అంటే వీళ్ళకి ఈ ఏజ్లో పీరియడ్స్ అనేవి ఇర్రెగ్యులర్గా ఉంటాయి అండ్ హెవీ పీరియడ్స్ కూడా అవుతూ ఉంటాయి. వాళ్ళకి హార్మోన్స్ అనేది ఇంకా మెచ్యూర్ అవ్వవు. సెకండ్ థింగ్ వచ్చేసి పూర్ న్యూట్రిషన్ వల్ల. అంటే మనం ఒకవేళ మంచి డైట్ పెట్టి పంపించినా కూడా స్కూల్లో వాళ్ళు స్కిప్ చేయడము మీల్స్, అలాగే జంక్ ఫుడ్ అవి తినడము. సో వీటి వల్ల మంచి డైట్ అనేది వాళ్ళకి లభించదు. థర్డ్ వచ్చేసి వామ్ ఇన్ఫెస్టేషన్స్, అంటే కడుపులో నులిపురుగులు ఉండడం వల్ల వాళ్ళు ఎంత మంచి డైట్ తీసుకున్నా కూడా అది సరిగ్గా అబ్జర్వ్ అవ్వదన్నమాట. అలాగే టీనేజ్ పిల్లల్లో గ్రోత్ అనేది చాలా ర్యాపిడ్గా ఉంటుంది. సో అప్పుడు వాళ్ళకి ఐరన్ రిక్వైర్మెంట్ అనేది సరిపోకపోవచ్చు. అలాగే రెస్ట్రిక్టివ్ డైట్ అనమాట, అంటే ఎక్కడ లావ్ అయిపోతామో అన్న ఫీలింగ్ తోటి సరిగ్గా ఫుడ్ తినరు. సో దానివల్ల కూడా అనీమియా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అనీమియా వల్ల ఏం సిమ్టమ్స్ ఉంటాయి? సో ఈజీ ఫెటిగిబిలిటీ, తొందరగా అలసిపోవడము, తర్వాత ఎక్కువగా ఫెయింట్ అయిపోవడము, హెడ్ఏక్, తర్వాత ఎక్కువగా షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్, అంటే ఆయాసంగా ఉండడము, గుండెదడ రావడము, అట్లాగే వాళ్ళని చూసినప్పుడు కూడా పేల్ స్కిన్, పేల్ లిప్స్ ఉంటాయన్నమాట. అలాగే ఈ అనీమియాని మనం ఎలా ప్రివెంట్ చేయొచ్చు? సో ఫస్ట్ వచ్చేసి గుడ్ న్యూట్రిషియస్ డైట్ రిచ్ ఇన్ ఐరన్, అండ్ సెకండ్ డీవార్మింగ్ ఎవ్రీ 6 months, అండ్ ఆల్సో అవాయిడింగ్ టీ అండ్ కాఫీ ఇఫ్ దే హ్యావ్ దట్ హ్యాబిట్. అండ్ ఫోర్త్ వచ్చేసి రెగ్యులర్గా హిమోగ్లోబిన్ చెక్ చేసుకోవడము. ఒకవేళ హిమోగ్లోబిన్ తక్కువ ఉంటే డాక్టర్ అడ్వైస్ మేరకు టాబ్లెట్స్ వాడాలి. అలాగే మీ పీరియడ్స్ ఏమన్నా హెవీగా ఉంటే మాత్రం గైనకాలజిస్ట్ని కన్సల్ట్ అయ్యి అది కూడా కంట్రోల్ చేసుకోవాలి. సో ఇప్పుడు డైట్ పరంగా ఈ ఐరన్ రిచ్ ఫుడ్స్ తీసుకోవచ్చు. సో పాలకూర, రాగి, జాగరీ, గ్రౌండ్ నట్స్, ఇవన్నీ కూడా ఐరన్ రిచ్ డైట్ అనమాట. సో వీటితోటి గుడ్ ప్రాపర్ న్యూట్రిషియస్ డయట్ అండ్ రెగ్యులర్ చెకప్స్ అండ్ కంట్రోలింగ్ యువర్ బ్లీడింగ్, యూ కెన్ మెయింటైన్ good levels of hemoglobin. Thank you.